ఈ వీడియో చూసినట్లయితే మీకు ఆపోజిట్లో బయట నుంచి ఆపోజిట్లో లైట్ ఎలా ఫోకస్ కొడుతుందో ఇక్కడ ఉన్న పర్సన్స్ కానీ ఇక్కడ ఎవరు తిరుగుతున్నారు ఏంటి వాళ్ళ ఫేసెస్ అయితే కనపడే అవకాశం లేదు. అందుకోసమని ఈ BLC WDR అని కెమెరాస్లో ఇన్బిల్ట్గా వస్తాయి. దాన్ని మనం ఆన్ చేసుకుంటే కనుక బ్యాక్ సైడ్ నుంచి ఈ పిక్చర్లో చూడండి, మనకి BLC ఎనేబుల్ చేసిన WDR ఎనేబుల్ చేసిన ఎట్లా బ్రైట్గా కనపడుతుందో ఇమేజ్. ఇక్కడ ఈ వీడియోలో చూసినట్టయితే ఈ కింద షెడ్లో చీకటిగా అయితే ఉంది. BLC ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో పిక్చరు క్వాలిటీ చూడండి. BLC అంటే బ్యాక్ లైట్ కాంపన్సేషను, HLC అంటే హైలైట్ కాంపన్సేషను, WDR అంటే వైట్ డైనమిక్ రేంజ్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను, అది చూడండి. పైన కార్డ్స్లో కూడా వదిలేస్తాను. ఇది ఎలా ఎనేబుల్ చేసుకోవాలంటే హిక్విజన్ DVRలోకి వస్తే మనకి PTZ కంట్రోల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి మెనూ అయితే ఓపెన్ అవుతుంది. మెనూ ఓపెన్ అయిన తర్వాత ఐరిస్ బటన్ని ప్రెస్ చేయాలి. ఐరిస్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత OSD మెనూ అంటారు. ఈ మెనూ ఓపెన్ అయింది. కింద ఎక్స్పోజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఎక్స్పోజర్ సెట్టింగ్స్లో BLCని ఎనేబుల్ చేసుకుంటే అక్కడ బ్రైట్నెస్ పెరిగింది చూడండి. అదే HLC ఎనేబుల్ చేస్తే హైలైట్ కాంపన్సేషన్ అక్కడ ఎట్లా కనిపిస్తుందో చూడండి. అదే కనుక WDR ఎనేబుల్ చేస్తే ఎంత బ్రైట్గా కనిపిస్తుందో చూడండి. ఈ సెట్టింగ్స్ అయితే మనం ఎనేబుల్ చేసుకుంటే మంచి వీడియో క్లారిటీగా రికార్డ్ అయ్యేలాగా సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ అయితే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను, మళ్ళీ చూడండి ఒకసారి ఎట్లా సెట్టింగ్స్ మార్చొచ్చో. BLC నుంచి WDR HLC ఎట్లా ఎనేబుల్ చేయాలనేది చూడండి. ఫ్యూచర్లో ఇలాంటి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండటానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.